హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజు మన వీడియో ఏంటంటే రాఖీ స్పెషల్ అండి. ఏంటి రాఖీ పండుగ తర్వాత ఎన్ని రోజులకు అప్లోడ్ చేస్తున్నానని చూస్తున్నారా? నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను, కానీ అప్లోడ్ అయితే కంపల్సరీగా చేస్తాను. సో ఈ రాఖీ పండుగ మా విన్నుకి నాకు వెరీ స్పెషల్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. అండ్ విన్నుకైతే బేసిక్గా బ్రదర్స్ అయితే ఎవరూ లేరు ఓన్గా, ఎందుకంటే విన్ను సింగిల్ డాటర్. అండ్ విన్ను కోసం అనేసి తన పేరు సతీష్, నా స్టూడెంట్ అనమాట. సో నేను కాలేజ్లో టీచింగ్ చేస్తున్నప్పటికాంచి తను నాకు బాగా క్లోజ్ అనమాట, స్టూడెంట్. అండ్ విన్నునైతే చిట్టి చెల్లి అని పిలుస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్, పిలవగానే విన్ను కోసమని రాఖీ కట్టించుకోవడానికి అయితే వచ్చావు. అండ్ వీళ్ళిద్దరు అయితే అమ్మ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరికి సిస్టర్ లేదు, విన్నుకైతే బ్రదర్ లేరు. సో అందుకని చెప్పేసి రాఖీ కట్టమని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అండ్ పండు ఇద్దరు కూడా వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఏమో వీడైతే యశ్వంత్ అనమాట. వీడు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాడే. విన్ను వీడు ఇద్దరు సేమ్ ఏజ్ అనమాట, 3 months గ్యాప్. సో వాడు కూడా వచ్చాడు. అండ్ వీళ్ళిద్దరూ పార్దు మోక్షి. వీళ్ళ వీడియో అయితే డిలీట్ అయింది, ఎలా అయిందని తెలీదు. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ వీడైతే మా తమ్ముడు, ఓన్ బ్రదర్ అనమాట. నేను తమ్ముడు అమ్మకి. సో ఈ ఇయర్ అయితే వీడన్నాడు రాఖీ కట్టడానికి రావు కదా, నేనైతే రాజస్థాన్ రావాలా అని. సో నేనైతే వద్దు, ఎందుకు వర్క్ మళ్ళీ లీవ్ ఇవ్వరు, టెన్షన్ పడాలి, జల్దీ వచ్చి పోవాలి, టైం వేస్ట్ అని చెప్పాను. సో వీడైతే ఇంకా రావాలి ఎలా అయినా సరే అన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల నేనే వెళ్ళాల్సి వచ్చి రాఖీ అయితే కట్టేశానండి. అండ్ వీడైతే నాకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మను. అండ్ వీడైతే చిన్న తమ్ముడు మురళి, అంటే నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు. సో అందులో 3rd బాబాయ్ వాళ్ళ అబ్బాయి. వీడు పెద్దవాడు మురళి, చిన్నవాడు తులసి. ఎవ్రీ ఇయర్ అయితే తులసి రాఖీ కట్టించుకొని వీడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండేవాడు, కానీ ఈ ఇయర్ వాడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు, వీడైతే రాఖీ కట్టించుకున్నాడు. సో థ్యాంక్ యూ మురళి. అండ్ తినైతే ఇంకా సతీష్ అన్నయ్య. సో మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇక్కడైతే మా చైతు వీడియో తీస్తుంటే, చైతు అంటే మా మరిది, తను వీడియో తీస్తుంటే కావాలని మధ్యలో డిస్టర్బ్ చేసేవాడు, వీడియో సమయంగా రాకూడదు అని చెప్పేసి కామెడీకి. అండ్ అన్నయ్య గురించి చెప్పాలి అంటే, మాకు ఇంటికి మా హస్బెండ్ పెద్ద కొడుకైనా అన్నయ్యే మాకు అన్నీ కూడా. సో మా ఇంట్లో మంచి చెడ్డ ఏదైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ A to Z అంతా కూడా అన్నయ్య చూసుకుంటారు. సో ఇంటికి అల్లుడిలా కాదనమాట, కొడుకులాగా. అండ్ అన్నయ్యకి బిగ్ థ్యాంక్స్ అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎందుకంటే నా మ్యారేజ్ విషయంలో నన్ను సెలెక్ట్ చేసింది కూడా అన్నయ్యే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇక్కడైతే వదినికి అన్నయ్యకి ఇద్దరి దగ్గర కూడా మేము బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. హారతి ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇంకా మాకు నువ్వే అని. అండ్ ఈయన వెంకటేష్ అన్నయ్య, అంటే సతీష్ అన్నయ్య వాళ్ళ బ్రదర్ అనమాట. సతీష్ అన్నయ్య వెంకటేష్ అన్నయ్య ఓన్ బ్రదర్స్. అండ్ ఈయన కూడా చాలా అంటే చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది మాకు. సతీష్ అన్నయ్య అలానో, వెంకటేష్ అన్నయ్య కూడా అలానే. సో వెంకటేష్ అన్నయ్య నాకు మంచి బాండింగ్, అంటే కొట్టుకుంటాం చిన్నపిల్లలాగా, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, చాలా మంచిగా హెల్ప్ చేస్తారు అన్నయ్య కూడా. ఏ టైంలో ఏ హెల్ప్ కావాలన్నా సరే వెంటనే రియాక్ట్ అవుతారు ఎవరంటే వెంకటేష్ అన్నయ్య. మేమైతే ఎప్పటికీ వీళ్ళిద్దరికీ రుణపడి ఉంటాము అంటే ఇదే, ఎందుకంటే మా హస్బెండ్కి చైతుకి అంత తెలియదు, వీళ్ళిద్దరే ఏం చెప్పినా ఏం చేసినా. అండ్ ఇది నాకు సెకండ్ పుట్టినిల్లు అనమాట. నాకు మా మనోజు, హర్ష, మా పిన్ని వాళ్ళ అబ్బాయి రాజమండ్రి, వాడు మనోజు ఎలాగనో వీళ్ళిద్దరు కూడా నాకు అంతే. సో ఇక్కడ కూడా చూడండి అన్నయ్య నన్ను బ్లెస్ చేస్తూ అండ్ కొడుతున్నారు. తర్వాత వచ్చేసి మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట, రమేష్ బ్రో. ఎందుకంటే బ్రో అన్నాను, అన్నయ్య తమ్ముడు అనుకుంటే మా ఇద్దరిలో చిన్నెవరో పెద్దెవరో మా ఇద్దరికి తెలియదు. సో వీళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. రమేష్ బ్రో కూడా మాతో చాలా అంటే చాలా క్లోజ్గా మా ఫ్యామిలీలో కలిసిపోయారు. రమేష్ బ్రో ఒకలే కాదు, పెద్దమ్మ కూడా అంతే. వెళ్ళంగానే చాలా అంటే చాలా బాగా రిసీవింగ్ చేసుకుంటారు. ఈయన కూడా మాకు అన్ని విధాలుగా, అంటే మేము బయట పరాయి అని కాకుండా అంతా చాలా బాగా కలిసిపోతారనమాట ఈయన కూడా. సో ఇక్కడైతే నేను ఈయనకి బ్లెస్సింగ్స్ అయితే అడిగాను. బ్లెస్సింగ్స్ అడిగితే అక్షంతలు తీసుకున్నారు. నేను పాపం కాల్ పైన పడతానని చూసుకోలేదు.
లేదు. కాలుపైన మొక్కంగానే పారిపోతున్నారు. సో, ఈయన కూడా బ్లెస్ చేశారు. మాకు అందరూ కూడా బ్లెస్ చేసేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్‌కి ఒక బాబు పుట్టాలనే బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ తినొచ్చేసి ఉగేంద్ర అన్నయ్య, మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అని తెలిసినప్పటి నుండి ఈయన ఎవ్రీ ఇయర్ నాతో రాఖీ అయితే కట్టించుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నీకు త్వరగా పెళ్ళైపోవాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి వదినతో ఉండాలి నేను రాఖీ కట్టేసరికి. అండ్ స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదండి 12 ఇయర్స్ బాండ్ అని చెప్పేసి. సో, వీడేవాడు చక్రి తమ్ముడు. నేను ఫస్ట్ క్లాస్ నుండి 5th వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చదివాను. 6th టు మ్యారేజ్ వరకు అంటే ఎంఎస్సి వరకు కూడా నేనైతే ఇంక అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకున్నానండి. సో, 6th క్లాస్ నుండి మా ఇద్దరం క్లాస్మేట్స్. తనకు నేనెలాగో నేను తను అలాగా అంటే ఎవరిని వదలలేదు. అప్పటి నుండి నాతో రాఖీ కట్టించుకుంటున్నాడు. నాతో ఏజ్‌లో పెద్ద చిన్న తెలియదు కానీ నన్నైతే అక్క అని పిలుస్తాడు. నేనైతే తమ్ముడు అని పిలుస్తాను. మా ఇద్దరి బాండింగ్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంటది. సో, ఇప్పుడు కూడా ఇంటి దగ్గర కాకుండా బయట ఎందుకు కడుతున్నానంటే చక్రి ఒక గోల్ పైన ఎగ్జామ్ కోసమని తన లైఫ్ గోల్ అనమాట. రాజమండ్రి వెళ్తుంటే ట్రైన్ దిగి మధ్యలో నా దగ్గరకు వచ్చి టైం లేక రోడ్డు పైనే నాతో రాఖీ కట్టించుకొని ఇంకా వెంటనే 10 మినిట్స్‌లో దానికి అటాచ్ ట్రైన్ ఉందంటే వెళ్ళిపోయాడు. ఎంత బాండింగ్ అంటే కరోనా టైంలో కూడా మేము రాఖీ అయితే కట్టించుకున్నాడు. అది ఎలా అంటే వద్దురా నాకు హెల్త్ బాలేదన్నా సరే రిస్క్ చేసి నా దగ్గరికి వచ్చాడు పాపం. వచ్చిన తర్వాత వాడికి కరోనా అయితే వచ్చింది, పాజిటివ్ వచ్చింది. నేనైతే చాలా బాధపడినా. వాడు మాత్రం రాఖీ కట్టించుకోవడానికే వచ్చానక్క, నువ్వు నాకు రాఖీ కట్టావు కదా చాలక్క అని అన్నాడు. అంత మంచి బాండింగ్. థ్యాంక్ యూ సో మచ్. కష్టమైన ఏదైనా ఫస్ట్ వీడితోటే నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ చక్రి. అండ్ ఇక్కడ ఆటో వాళ్ళ వస్తుంది కదా, వీడి పేరు గోవింద్. వీడు కూడా 6th నుండి నా క్లాస్మేటే. సో, చక్రి గోవింద్ వీళ్ళిద్దరూ కూడా మంచి బాండింగ్ అనమాట నాకు. వీడు నాకన్నా పెద్ద, నాకన్నా పొడుగు అయినా సరే చక్రి అక్క అంటాడని వీడు కూడా నన్ను అక్క అని పిలుస్తాడు. సో, వీడు కూడా పాపం ఎండలో పడి నా కోసమని రాఖీ కట్టించుకోనీకి చక్రి గారిని చూడడానికి సో, అక్కడికి వచ్చి రాఖీ కట్టించేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ గోవింద. అండ్ గోవింద్ అయితే ఒక 10 ఇయర్స్‌లో ఒక 2 టైమ్స్ అనుకుంటా మిస్ అయ్యాడు రాఖీ కట్టడం. వాళ్ళ పెదనాన్నగారు ఎవరో చనిపోయారని చెప్పి. కానీ చక్రి అయితే అలా అస్సలు కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా వీళ్ళు అటెండ్ అవుతారు. మా ఇంట్లో ఏ కష్టమైన వీళ్ళు ఉంటారు. ఏ హ్యాపీనెస్‌లో అయినా సరే వీళ్ళు నాకు తోడుగా సపోర్టెడ్‌గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికీ కూడా. అండ్ తినైతే ఇంకా జశ్వంత్ ఒక సాడ్ మూమెంట్ జరిగింది అని చెప్పాను కదండి. అదే ఇది లైఫ్‌లో మర్చిపోలేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను రాఖీ కట్టాను. ఈ ఇయర్ జనవరి 6థ్‌న జశ్వంత్ చనిపోయాడండి. అది కూడా ఎలా అనేది ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. నా చేత్తో ముందు రోజు వరకు భోజనం చేసి మాట్లాడి స్కూల్ టాపర్ అనమాట. తను చనిపోయేటప్పుడు తనెంత మంచివాడంటే ఎంత టాపర్ అంటే ఎవరైనా స్కూల్లో పిల్లలు చనిపోతే ఒక గంట సేపు లేదా 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. కానీ మా జస్సు చనిపోతే స్కూల్ హాఫ్ డేస్ సెలవు కూడా ఇచ్చేశారు. అంత మంచివాడండి. మా బ్యాడ్ లక్ అంతే. సో, మిస్ యూరా జస్సు. అండ్ ఫైనల్లీ ఏంటంటే మాకు రక్షాబంధన్‌కి కొంతమంది గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో, అవైతే చూపిస్తున్నానండి. మనీ అయితే మ్యాక్సిమం ఇస్తా అన్నారు. నేనైతే మనీ అయితే అస్సలు తీసుకోలేదు. మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా, ప్రశాంత్, పండు అని విను వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఇచ్చారండి చాక్లెట్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అండ్ పండు. సిస్టర్ ఉందని గుర్తించి వచ్చి మరి రాఖీ కట్టించుకున్నారు. అండ్ ఇదొచ్చేసి యుగేంద్ర అన్నయ్య, మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కదా, నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమని చెప్పి చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక తమ్ముడైతే ఇచ్చాడు. నాకు తమ్ముడు. సో, వాడైతే రాఖీ కట్టించుకోలేదు కానీ కొద్దిగా ఇష్యూ వల్ల అంటే రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. సో, వాళ్ళ వైఫ్‌కి చెప్పాడు, అక్కకి నేను రాఖీ కట్టించకపోయినా గిఫ్ట్ పంపాలంటే వాళ్ళ వైఫ్ సెలెక్ట్ చేశారంట. థ్యాంక్ యూ సో మచ్ మరదల పిల్ల. అండ్ ఇంకొక బ్రదర్ అయితే విన్నుకి, నాకు బ్రదరు కానీ విన్ను రాఖీ కట్టింది మావయ్య అయినా సరే. తను మనీ ఇచ్చాడు రాఖీకి. మేము వద్దన్నా సరే మాకు తెలియకుండా దాని చేతిలో పెట్టాడు. ఆ మనీ అలా డైరెక్ట్‌గా తీసుకెళ్ళి డ్రెస్ అయితే తీసేసాము తనకి గుర్తుగా. అండ్ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అన్నాను కదండి, అది ఇదే. ఏంటంటే అది డాక్టర్ కిట్.
మా విన్నుని ఎప్పుడు అడిగినా నువ్వేం చదువుతావు, ఏమవుతావు అంటే డాక్టర్ అవుతాననే చెప్తుంది. సో సతీష్ వచ్చాడండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. అండ్ ఈ గిఫ్ట్ యాక్చువల్గా విన్ను చూడంగానే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. అస్సలు ఎంతలా గెంతిందంటే ఎక్కడికెళ్ళి ఆల్రెడీ ఇంట్లో 2, 3 ఉన్నాయి. అయినా సరే ఎక్కడ ఫంక్షన్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే మేము ఏదైనా చిన్న తీర్థాలకెళ్ళా ఏమైనా సరే ఈ గిఫ్ట్ అయితే కొనమంటది. గిఫ్ట్ అంటే డాక్టర్ కిట్ అయితే కొనమంటది. సో, ఇంకా తనకే గిఫ్ట్ వచ్చినందుకు తను ఇంకా ఆనందం తట్టుకోలేకపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ బ్యాగ్, స్టేషనరీ కూడా సతీష్ ఇచ్చినవే. అంటే నేనేమనుకున్నానంటే తనొచ్చి గిఫ్ట్ అదేం తీసుకురాదు. వచ్చి రాఖీ కట్టేసి వెళ్ళిపో అని చెప్పాను. కానీ తను మాత్రం ప్రత్యేకించి పాపం ఎర్లీ మార్నింగ్ షాప్ ఆమెని లేపేసి మరి గిఫ్ట్స్ తీసుకొనొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మా తమ్ముడు, ఇంకా బ్రదర్స్ అన్నయ్యలు ఇచ్చిన డబ్బులతో ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ అందులో కాస్త మనీ మా హస్బెండ్ కూడా వేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఫైనల్లీ శారీ పర్పుల్ కలర్ మా ఓన్ బ్రదర్ అన్నాను కదా, తను ఇచ్చిన శారీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మను, నా ఫేవరెట్ కలర్ కూడా ఇచ్చావు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ విన్ను బ్రదర్స్ ఆల్సో. ఎవ్రీ ఇయర్ మీరు రాఖీ కట్టించుకోవాలి, మాకు గిఫ్ట్స్ అవి ఏమి ఇవ్వద్దు, కానీ మీరు మంచిగా ఉండాలి, బాగుండాలి, ప్రయోజకులు అవ్వాలి, మమ్మల్ని గుర్తుంచుకోవాలి, అంతే చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.